బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా భైన్సాలో శ్రీరాముని శోభయాత్ర ప్రారంభమైంది. గోశాల నుంచి మొదలైన శోభయాత్ర రామ్లీలా మైదానం వరకు సాగుతోంది. ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎంపీ నగేష్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భైన్సాలో శ్రీరామ శోభయాత్రకు ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ తో పాటు 5 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 29 మంది ఏఎస్ఐలు, 175 మంది పోలీసు కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉన్నారు. శోభయాత్ర కొనసాగే మార్గంలోని 56 కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈరోజు బైన్షాపట్నంలో శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభోత్సవానికి ఇక్కడ గోపూజకి రావడం జరిగింది. గోపూజ కంప్లీట్ అయింది. అలాగే రాముల వారి ఈ శోభాయాత్రకు సంబంధించిన పూజ కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు ఇక్కడ మేము పోలీస్ బందోబస్తు ఒక 300 మందితో చేయడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ బందోబస్తు చేపట్టడం జరుగుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఈవినింగ్ వరకు ప్రశాంతంగా కంప్లీట్ అయిపోతుంది. ఇక నిర్మల్ జిల్లాలో బైన్సాలోనైతే ప్రస్తుతం శ్రీరాముని శోభయాత్ర ప్రారంభమైంది. ఇటు గోశాల నుంచి శోభయాత్ర రామ్లీలా మైదానం వరకు అయితే సాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయిన అందిస్తారు. సాయిన, మనం చూస్తున్నాం ఇటు బైన్సాలోనైతే శోభయాత్ర ప్రారంభమైపోయింది. దీనికి సంబంధించి ఇటు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సాయిన? ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సంబంధించిన దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. శ్రీరాముని ఆలయానికి దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్నారు. సో శ్రీరామ నవమి సందర్భంగా కూడా ఉమ్మడి